అనదర్ న్యూ వ్లాగ్. విజయవాడ నుండి లడాక్ ట్రిప్ లో ఇప్పుడు మనం డే 26 లో అయితే ఉన్నాము. ఇక్కడ వ్యూ చూడండి ఎలా ఉందో. నేను మీకు చెప్పా కదా రివర్ క్రాసింగ్స్ ఉన్నాయని చెప్పి. అప్పుడు ప్రెసెంట్ ఆ రివర్ క్రాసింగ్ వైపు నుండి మా ఫ్రెండ్ అయితే వస్తున్నాడు. చూడండి ఎంత దారుణంగా ఉందో. చూడాలి ఇంకా ఎంత దారుణంగా వస్తుందో. చూసారా బండి? ఇక్కడైతే చాలా దారుణంగా ఉన్నాయి. ఇలాంటి రివర్ క్రాసింగ్లు పెద్ద పెద్ద రివర్ క్రాసింగ్లే 5 ఉన్నాయి. ప్రజెంట్ నేను నా జర్నీ ఇక్కడ నుండి వచ్చేసి అటల్ టనల్ నార్త్ పోల్ వరకు అయితే వెళ్తున్నాను. ఎందుకంటే బండిలో పెట్రోల్ కూడా లేదు. అక్కడికి వెళ్ళి కుదిరితే పెట్రోల్ తీసుకొని ఆ పెట్రోల్లో పోపించుకొని అక్కడ నుండి వేరే లొకేషన్కి అయితే వెళ్తాను. వెళ్ళేటప్పుడే నా ఇంట్రెస్టింగ్ గా కనిపిస్తే మీకైతే అప్డేట్ ఇస్తూ ఉంటా. అక్కడ నుండి ఒక 40 కిలోమీటర్లు వచ్చామో లేదో మళ్ళీ రోడ్డు బ్లాక్ అయిపోయింది. ఇప్పుడే రోడ్డు అయితే క్లియర్ చేస్తున్నారు చూడండి క్రెయిన్లతో. ఇక్కడ వ్యూ చూడండి ఎలా ఉందో. చూడాలి ఎంత టైం పట్టిద్దో క్లియర్ చేసేసరికి. ఇక్కడైతే ఒక చోట ఆగున్నాం. ఇప్పుడే రోడ్డు అయితే క్లియర్ చేశారు. దాదాపు అరగంట పట్టింది రోడ్ క్లియర్ చేయడానికి. ఇక్కడ చూడండి ఎలా ఉందో. మొత్తం కొండ చర్యలు ఎలా రాళ్ళు ఎలా ఉన్నాయో మొత్తం తేలిపోయి ఉన్నాయి రాళ్ళు. అవి మొత్తం కింద పడుతున్నాయి. ఇక్కడ ఏంటంటే ఇది హైవే కావడం వల్ల నేను గమనించిన దాని ప్రకారం అక్కడక్కడ ఈ క్రెయిన్లు ప్రొక్రెయిన్లు అవన్నీ రెడీగా ఉంటున్నాయి. అందుకే క్విక్ గా రెస్పాండ్ అవుతున్నారు వీళ్ళు. స్పీడ్ గా వచ్చి ఈ క్లియర్ చేయడం మొత్తం రోడ్డు చేస్తున్నారు. అది చూడాలి. మా బండిలో ఇప్పటికి 2 పాయింట్లు వచ్చేసింది పెట్రోల్. నేను నార్త్ పోల్ వెళ్ళేసరికి పెట్రోల్ వచ్చిద్దో లేదో డౌట్ పడుతుంది. చూడాలి. అక్కడికి దాకా వెళ్ళిన తర్వాత మీకైతే అప్డేట్ ఇస్తా. ఇప్పటికీ దాదాపు 60 కిలోమీటర్ల దాకా అయితే వచ్చాము. ఇంకా 15-20 కిలోమీటర్లు వెళ్తే ఆ అటల్ టన్నల్ నార్త్ పోర్టల్ అయితే వచ్చేసింది. ఇక్కడ వ్యూ చూడండి ఎలా ఉందో. వాటర్ ఫాల్ అయితే ఉంది. ఇది మనాలి నుండి వచ్చేటప్పుడు ఈ మొదటి వాటర్ ఫాల్ ఇదే తగిలిద్ది. నిన్న వీడియో తీద్దాం అనుకున్నాను కానీ ఆ దారిలో రైడర్స్ కలవడం, వాళ్ళని ఇన్ఫర్మేషన్ కనుక్కోవడం, మళ్ళీ వ్యాన్ ఒకటి రావడం అడ్డు, అలా ముందుకైతే వచ్చేసాము. తీలేపోయాను. ఇప్పుడు చూడండి ఆ వాటర్ ఫాల్స్ ఎంత బాగుందో. పై నుండి పడుతుంది వాటర్. చాలా బాగుంది. ఫ్లో కూడా ఎంత హెవీగా ఉందో చూడండి. ఇంకా 20 కిలోమీటర్స్ వేస్తే కదా పెట్రోల్ అయితే సరిపోయింది అనుకుంటున్నాను. అటల్ టన్నల్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇంకా చూడాలి. అక్కడ అడగాలి పెట్రోల్ ఎక్కడ దొరికిద్దా అది ఇది అని చెప్పి అడిగి ఇంకా మీకైతే అప్డేట్ ఇస్తా అక్కడికి వెళ్ళిన తర్వాత. మొత్తానికి అటల్ టన్నల్ నార్త్ పోర్టల్ దగ్గరికి అయితే వచ్చేసాను. 4 గంటలు పట్టింది ఇక్కడ రావడానికి నాకైతే. ఇప్పుడు 11:30 అయితే అవుతున్న టైము. ఇంకా అందరిని అడుగుతున్నా అక్కడ పోలీసులని వాళ్ళని పెట్రోల్ ఎక్కడ దొరికిద్దా అని చెప్పి. శిశు వైపు వెళ్ళండి అటువైపు దొరికిద్దా అన్నారు. ఎలాగో నేను అటే వెళ్తున్నాను. అటే వెళ్ళి ఆ సర్చ్ వరకు అయితే వెళ్ళాలి ఈరోజు. వెళ్ళేదారిలో ఇంకా ఇటువైపు అంతా కొత్త రూట్ కాబట్టి ఏమైనా ఇంట్రెస్టింగ్ గా కనిపిస్తే మీకైతే చూపిస్తాను. ఇప్పుడే శిశు దగ్గరికి అయితే వచ్చాను. ఈ శిశు చూడండి ఇక్కడ. ఇదే శిశు విలేజ్ అనమాట. మీకు లెఫ్ట్ సైడ్ లో ఈ రైట్ సైడ్ లో కనిపించేదంతా శిశు విలేజ్. ఇది ఇక్కడ వాటర్ ఫాల్ కూడా ఉంది. మీకు దూరంగా ఒక వాటర్ ఫాల్ కనిపిస్తుంది కదా. ఆ వాటర్ ఫాల్ ఒకటి బాగా పాపులర్. అది ఒక డ్రాప్ లా పడిద్ది. అక్కడ స్టేస్ కూడా ఉంటాయి. కొంతమంది అక్కడ టెంట్లు ఉంటాయి, అక్కడ స్టే చేస్తారు. బాగుండిద్ది. ప్లస్ ఇక్కడ కొన్ని అడ్వెంచర్ యాక్టివిటీస్ కూడా జరుగుతుంటాయి. కింద వాటర్ ఒక స్విమ్మింగ్ పూల్ లా క్రియేట్ చేశారు చూసారా. అక్కడ బోటింగ్ ఉండిద్ది. ప్లస్ అక్కడ అడ్వెంచర్ యాక్టివిటీస్, పారాగ్లైడింగ్ అని అలాంటివి చాలానే ఉంటాయి. హెలిప్యాడ్లు కూడా ఉన్నాయి అక్కడ. మీరు కనిపిస్తున్నాయో లేదో దూరంగా హెలిప్యాడ్లు కూడా ఉన్నాయి. వెహికల్స్ కూడా చాలానే ఆగి ఉన్నాయి. ప్రెసెంట్ ఇప్పుడు దాకా ఇక్కడ దాకా అయితే మాకు పెట్రోల్ బంక్ అయితే ఎక్కడా కనబడలా. ముందుకెళ్ళి అయితే చూస్తాము. విలేజ్ దగ్గర ఎంటర్ అయ్యాం కదా. ముందుకెళ్ళి పెట్రోల్ బంక్ కనిపిస్తే మీకైతే అప్డేట్ ఇస్తా. శిశు విలేజ్ దగ్గర అయితే ఒక లోకల్ ని అడిగాం పెట్రోల్ బంక్ ఎక్కడ ఉండిద్దా అంటే 2 కిలోమీటర్స్ వెళ్ళంగానే ఉండిద్ది అన్నారు. అక్కడికైతే వెళ్ళాము. పెట్రోల్ బంక్ ఉంది కానీ అక్కడ అప్పుడే పెట్రోల్ ఫిల్ చేస్తున్నారు. టైం పట్టిద్ది 1 అవర్ అలా అన్నారు. అందుకనే ఇంకా వాళ్ళే చెప్పారు 20 కిలోమీటర్స్ వెళ్ళంగానే ఇంకో పెట్రోల్ బంక్ ఉండిద్ది అక్కడ కొట్టించుకోండి అని. సర్లేని ఇంకా ముందుకైతే వెళ్ళిపోతున్నాం. 20 కిలోమీటర్స్ వెళ్ళి అక్కడైతే కొట్టేస్తాం పెట్రోల్. ఇప్పుడే ఇక్కడైతే ఆగాం తండి అనే ఊరు దగ్గర. మీకు 20 కిలోమీటర్స్ తర్వాత పెట్రోల్ బంక్ ఉంది అన్న కదా, అది ఇదే. ఇక్కడ నుండి ఇంకా పెట్రోల్ బంక్స్ అయితే కీలాంగ్ దగ్గరే ఉందంట. ఆ కీలాంగ్ వచ్చేసి 30 కిలోమీటర్స్ డిస్టెన్స్ లో అయితే ఉంది. తర్వాత మళ్ళీ లేలోనే అంట. అందుకని ట్యాంక్ ఫుల్ చేయించేసి ఈ రెండిట్లో ఫుల్ చేయించేసాం. దీంట్లో వచ్చేసి 4 లీటర్స్ పట్టింది పెట్రోల్. ట్యాంక్ అయితే ఫుల్ చేయించేసాం. ఇంకా లే వెళ్ళేంత వరకు అయితే మాకు పెట్రోల్కి ఇంకా ఉండదు అనుకున్నాం. ప్రెసెంట్ ఇంకా ఈ లగేజ్ అంతా మళ్ళీ ప్యాక్ చేయాలి. ఇప్పేసి ప్యాక్ చేసిన తర్వాత దారిలో మీకు ఏమైనా ఇంట్రెస్టింగ్గా కనిపిస్తే మీకైతే చూపిస్తా. ఇప్పుడే నెక్స్ట్ లొకేషన్ దగ్గర అయితే వచ్చాను. ఈ దీపక్ తాల్ లొకేషన్ పేరు వచ్చేసి. ఇది వచ్చేసి అటల్ టన్నల్ దగ్గర నుండి ఒక 80 కిలోమీటర్స్ డిస్టెన్స్లో అయితే ఉంది. చాలా చాలా బాగుంది ఈ తాల్ అయితే. మొత్తం వాటర్ అంతా క్లియర్గా కనిపిస్తుంది. కింద రాళ్ళు కూడా కనిపిస్తున్నాయి. ఇది నాకు బాగా నచ్చింది. ఎందుకంటే ఇది ఎక్కువ ట్రెక్కింగ్ చేయాల్సిన పని ఉండదు, ఏం లేదు. రోడ్డు పక్కనే ఉందన్నమాట. ఇటువైపు హైవే ఇది రోడ్డు.
దీని పక్కనే ఉంది ఈ తాలు. నేను నిన్న మీకు ఏదైతే అది చూపించాను కదా, అదొచ్చేసి మొత్తం ట్రెక్కింగ్ అనమాట. అన్ని కిలోమీటర్స్ హాఫ్ రోడింగ్ ట్రావెల్ చేసి ఆ పైకి వెళ్ళిన తర్వాత అది పెద్దది ఉంది, ఇది అయితే చిన్నదిగా ఉంది. నాకైతే ఇది బాగా నచ్చింది దానికన్నా. ప్రజెంట్ నేను ఇక్కడ నుండి వేరే ప్లేస్కి అయితే వెళ్తున్నాను. అక్కడికి వెళ్ళిన తర్వాత మీకైతే అప్డేట్ ఇస్తాను. ఈ లొకేషన్లు ఏంటంటే ఇక నేను వీడియో తీసుకుంటూ పోతే మొత్తం అసలు వీడియో తీసుకుంటూ పోవచ్చు, అంత బాగుంటాయి. ఇదేంటంటే ప్రెసెంట్ ఇప్పుడు స్నోఫాల్ అవ్వకపోవడం వల్ల ఏంటంటే స్నోఫాల్ అయ్యే టైంలోనే అయితే మొత్తం మంచుతో అయితే నిండిపోయి ఉంటాయి. ఈ టైంలో ఏంటంటే స్నోఫాల్ జరగదు కాబట్టి ఇలా అయితే కనిపిస్తాయి లొకేషన్లు. మీరు యూట్యూబ్లో చాలా వీడియోస్ చూసుంటారు ఇలా స్నోఫాల్ రావడం, ఈ రోడ్డు ఎక్స్పీరియన్స్, అలా రోడ్డు వైపే వీడియో ఫోకస్ చేసి చూపిస్తుంటారు. నా ఛానల్ మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే రోడ్లు చూపించడం కాదు, నాదైతే మోటో లాగింగ్ అయితే కాదు. నేను జనరల్గా మీకైతే చూపిస్తున్నాను. నేను మెయిన్ లొకేషన్సే మన టార్గెట్ అనమాట. ఆ లొకేషన్ల వరకే మీకైతే చూపిస్తాను. కానీ మీరు వచ్చేటట్టయితే కన్ఫామ్గా మనాలి వరకు వచ్చి మనాలిలో బైక్ రెంటల్ తీసుకొని ఈ రోడ్స్ అన్ని ఎక్స్పీరియన్స్ చేయొచ్చు ఈజీగా. బైక్ రెంటల్ తీసుకొని ఓన్ బైక్తో అయితే రామాకండి. ప్రెసెంట్ మీరు చూసుకోవచ్చు, ఈ అన్ని వ్యూస్ అయితే చాలా బాగుండిద్ది. స్నోఫాల్ అయిన టైంలో కూడా మీరైతే బైక్ రెంటల్ తీసుకొని అయితే రావచ్చు. కానీ అంటే అప్పుడు హెవీ ఫ్లో ఉండిద్ది, జనాలు కూడా ఎక్కువ తిరుగుతారు, మరి ఇబ్బంది అయింది. ప్రెసెంట్ నేనైతే ఇప్పుడు ఇంకో తాళ్ళ దగ్గరికి అయితే వెళ్తున్నాను. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ లొకేషన్ కూడా మీకైతే చూపిస్తాను. ఇప్పుడే చంద్రతాల్ దగ్గర నుండి ఒక 28 కిలోమీటర్స్ దాటంగానే సూరజ్ తాల్ అని ఇదైతే వచ్చింది. ఇక్కడైతే కిందకి వెళ్ళడానికి ఆప్షన్ లేదు, కానీ పైనుండి వ్యూ చూడండి ఎంత బాగుందో ఈ సూరజ్ తాల్. కింద నుండి వెళ్ళాలంటే అటువైపు నుండి వెళ్ళొచ్చు, కానీ నడుచుకుంటూ అయితే వెళ్ళాలి బండి పక్కన పెట్టేసి. చాలా చాలా బాగుంది ఇది. ఇక్కడైతే ఫొటోస్ కూడా దిగొచ్చు, చాలా నీట్గా ఉంది. వాటర్ కూడా చాలా క్లియర్గా అయితే కనిపిస్తుంది. ప్రెసెంట్ నేను ఇక్కడ నుండి సర్చు దగ్గరికి అయితే వెళ్తున్నాను. అక్కడ టెంట్ అయితే మేము బుక్ చేసుకున్నాం కదా, ఆ టెంట్ దగ్గరికి వెళ్ళి ఆ టెంట్ కూడా మీకైతే చూపిస్తాను. ఇప్పుడే సర్చ్ అయితే వచ్చాను. అందులో హాలిడే మేకర్స్ ఇన్లో క్యాంపింగ్ టెంట్ అయితే తీసుకున్నాను. ఆ క్యాంపింగ్ టెంట్ వచ్చేసి ఇద్దరికి 1600 అయితే పడింది. లంచ్ డిన్నరును ప్లస్ బ్రేక్ఫాస్ట్ ఇంక్లూడ్ అయ్యి లోపలికి వెళ్ళి కూడా మీకు అయితే చూపిస్తాను. ప్రెసెంట్ అయితే మీరు ఇక్కడ చూడండి, ఇదంతా హైవే అనమాట, మనాలి లే హైవే. ప్లస్ మీకు అటువైపు కనిపిస్తుంది వచ్చేసి మొత్తం గ్రీన్ ల్యాండ్ అనమాట. ఆ గ్రీన్ ల్యాండ్ పక్కనే ఒక నది ప్రవహిస్తుంది. అటు మొత్తం ఈ చుట్టూతర మొత్తం కొండలే. ఇక్కడైతే క్యాంపింగ్ టెంట్స్ అయితే ఉన్నాయి. అక్కడ ఎంటర్ అయిన కాడి నుండి అక్కడ ఒక క్యాంపింగ్ టెంట్స్ ఉన్నాయి సైట్, మళ్ళీ ఇది ఇంకా ముందు వెళ్ళే కొద్దీ క్యాంపింగ్ టెంట్స్ అయితే ఉంటాయి. ఈ సర్చు ఊరంతా. దాని తర్వాత లేక్ వరకు అయితే వెళ్ళొచ్చు. ప్రెసెంట్ నేనైతే మా టెంట్ ఎలా ఉందో మీకైతే చూపిస్తాను. 1600 అయితే పడిందని చెప్తున్నా కదా, 1600కి వర్తో కాదో మీకైతే లోపలికి వెళ్ళి చూపిస్తాను. మీరు ఏదైతే చూస్తున్నారో ఇవే అన్నమాట టెంట్లు. మొత్తం ఈ చుట్టూతర టెంట్లు ఉన్నాయి. ఇక్కడ టెంట్కి ఆపోజిట్లో రెండు కుర్చీలు అయితే పెట్టారు. అక్కడ మీరు చూసేది వచ్చేసి డైనింగ్ రూమ్ అన్నమాట. అక్కడ మీరు లంచ్ చేయాలన్నా డిన్నర్ చేయాలన్నా అక్కడికే వెళ్ళిపోవాలి, టైం చెప్తారు, ఆ టైంకి వెళ్ళిపోతే అక్కడే పెడతారు. అది వచ్చేసి వాళ్ళ వంట చేసుకునే ఇది. ప్రజెంట్ నేను టెంట్ లోపలికి కూడా వెళ్ళి చూపిస్తాను. ఇదే అన్నమాట మా టెంట్. యాక్చువల్గా ఇది ముగ్గురికి సంబంధించిన టెంట్, కానీ మాకైతే ఇద్దరికే ఇచ్చారు టెంట్ అయితే చూసుకోండి. ఇక్కడ ఇద్దరు పడుకోవచ్చు, ఇక్కడ ఒకరు. మేమైతే ఇక్కడైతే లగేజ్ అంతా పెట్టేస్తాం. ఇది వచ్చేసి వాష్రూమ్ అనమాట. వాష్రూమ్ ఇలా టెంట్ ఓపెన్ చేసి అటాచ్డ్ బాత్రూమ్. ఇది బాగానే ఉంది, వాష్రూమ్ కూడా పర్లేదు. 1600 కంటే ఈ ఏరియాలో నాట్ బ్యాడ్ అని అనిపించింది మాకైతే. ఎందుకంటే లంచ్ డిన్నర్ పెడుతున్నారు నైట్, ప్లస్ బ్రేక్ఫాస్ట్ కూడా ఇంక్లూడ్ చేశారు కాబట్టి రాగానే టీ ఇచ్చారు, బిస్కెట్ ప్యాకెట్ ఇచ్చారు. ఇంకోటి ఏంటంటే సిగ్నల్కి సంబంధించి ఇక్కడైతే ఎక్కడ సిగ్నల్ అందదు. సిగ్నల్కి సంబంధించి చిన్న టెక్నిక్ అయితే కనుగొన్నారు. ఆ టెక్నిక్ కూడా మీకైతే దగ్గరికి వెళ్ళి చూపిస్తాను. ప్రెసెంట్ మేమైతే మా టెంట్లు అయితే ఉన్నాయో అక్కడ ఉన్నాయి కదా, అక్కడ నుండి ఇక్కడ వరకు వాక్ చేసుకుంటూ వచ్చాం. ఇది ఒక చిన్న రూమ్ లాగా అయితే ఉంది ఇక్కడ. ఈ లోపలికి వెళ్ళంగానే ఇది సిగ్నల్ పాయింట్ అయితే. ఇది ఎగ్జాక్ట్గా గీతలు గీసి ఉన్నాయి చూసారా, ఈ గీతలు గీసిన ప్లేస్లో ఫోన్లు అయితే అలా పెట్టాలి. ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, ఇక్కడ పెట్టి చూపిస్తాను చూడండి నా ఫోను. చూడండి, ఇప్పుడు నార్మల్గా ఉంది కదా, సిగ్నల్ ఒక పాయింట్ పెరిగిద్ది, కాల్స్ కూడా చేసుకోవడానికి అయితే ఉంది. ప్లస్ ఇంకో ప్లేస్ కూడా చూపించారు, అక్కడ నెట్ కూడా అండిద్ది. అదేంటంటే వాళ్ళు వంట చేసుకునే రూమ్ అనమాట. వాళ్ళని ఎందుకు డిస్టర్బ్ చేయడం అని చెప్పి అయితే మీకైతే ఇది చూపిస్తున్నాను. ఇక్కడ చుట్టూతర మీరు చూసుకోవచ్చు. అక్కడ నుండి ఇక్కడ వాక్ చేసుకుని
అసలు ఈ ఏదైతే సిగ్నల్ పాయింట్లు కనిపెట్టినోడికి హ్యాట్సాప్ చెప్పుకోవాలి. ఎగ్జాక్ట్గా ఆ లొకేషన్ అనేది నాకు చాలా బాగా నచ్చింది. ప్రజెంట్ అయితే మేము టెంట్కి వెళ్ళి ఇంకా రెస్ట్ తీసుకుంటాం. 7:30కి డిన్నర్ అరేంజ్ చేయమని అయితే చెప్పాం. ఆ డిన్నర్ రాగానే ఏమేమి పెట్టారో అది కూడా మీకైతే చూపిస్తా. ఇప్పుడే డిన్నర్ చేయడానికి అయితే వచ్చాము. టైం అయితే 8 అవుతుంది. బాగా బయట చలి అయితే మామూలుగా లేదు. అందుకే మొత్తం కప్పేసుకున్నాం. డిన్నర్లో వచ్చేసి ఆ రైస్ ఒకటి ఇచ్చారు, ప్లస్ 2 రోటీలు, ఆలూ కుర్మా ఇచ్చారు, ఒక కర్రీ ఒకటి ఇచ్చారు. పర్లా నాకు తెలిసి ఇది ఫుడ్ కడుపు నిండిపోయిద్ది. ప్రజెంట్ ఇది తినేసి ఇంకా రూమ్కి వెళ్ళి రెస్ట్ తీసుకోవడమే. ఈ రోజుకైతే ఇదే వ్లాగ్. వీడియోని కంటిన్యూగా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ. మరి ఇలాంటి వీడియోస్ మళ్ళీ వస్తూ ఉంటాయి. ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి.